ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్ మానసిక కృంగుబాటుకు గురయ్యారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటు చేసిన రా కదిలిరా సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అన్యాయం చేసిన భస్మాసుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాక్ అవ్వాలని అన్నారు. జగన్ను నమ్ముకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి అంటూ వాలంటీర్లను హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కావాలనే వారిలోని అభద్రతా భావం సృష్టిస్తున్నారు. వాలంటీర్లను ప్రజలకు సేవ చేస్తే మేం వ్యతిరేకం కాదు, కానీ వైకాపాకు సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు. నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దార్ వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు సేవ చేయండి, అందుబాటులో ఉండండి, రాజకీయాలు వద్దు. మీరు కూడా మంచి పని చేయండి, మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి